హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హంగ్రీ స్పూన్. ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో వస్తున్నాను. అది చామదుంపల ఫ్రై. చామదుంపలు 1 కిలో తీసుకొని కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను. దాని తర్వాత వాటిని వడపోసి విడిగా చల్లారేంత చేసుకున్నాను. చల్లారిన తర్వాత చామదుంపల్ని తొక్కలు తీసి జాగ్రత్తగా వాటిని పెట్టుకోవాలి. అవి గట్టిగా నొక్కేయకూడదు, అవి మెత్తగా అయిపోతాయి మళ్ళీ. దాని తర్వాత వీటిని తీసేటప్పుడు గట్టిగా ఉన్నవన్నీ కూడాను తీసి పడేయడం మంచిది. వాటి వల్ల నాలుక దురద వస్తుంది. ఇప్పుడు చామదుంపలన్నీ పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మీకు. చామదుంపలు, ఇంగువ, శనగపిండి, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇవన్నీ వీటిల్లో మీకు అక్కర్లేదంటే కనుక శనగపిండి వేసుకోవడం మానేయచ్చు. దాని తర్వాత ఇప్పుడు చామదుంపల్ని కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా కూడా ఉంటుంది దానివల్ల. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం సన్నగాను. ఇంతలో బూలుముకుడు పెట్టి వేడి చేసుకుందాము. దాంట్లో నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకున్న తర్వాత కొంచెం వేడి ఎక్కిందో లేదో చూద్దాము. వేడెక్కాక జీలకర్ర వేద్దాం దాంట్లో. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర, కరివేపాకు కొంచెం వేగనివ్వాలి, ఫ్లేవర్ బాగుంటుంది కదా. కరివేపాకు వేగిన తర్వాత ఒక 4 to 5 ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం ఇది ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు దాంట్లో పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఒకసారి కలిపి పోపుని ముక్కలు వేసేద్దాము. ముక్కలు వేసాక ముక్కలు ఇప్పుడు కలుపుకుందాము. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొంచెం చామదుంపలు స్టిక్కీగా ఉంటాయి కదా, బూలుముక్కలు అతుక్కుపోకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకుంటే. ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనిద్దామండి. ఇప్పుడు బాగా వేగిపోయినాయి చూడండి, క్రిస్పీగా తయారవుతున్నాయి. ఒకసారి కలుపుకుందాం అంతాను పైకి కిందకి. కొంచెం కలర్ చేంజ్ వచ్చింది కదా, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. కలిపిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీనిపైన రెడీ చేసుకుందామండి. శనగపిండి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. దీంట్లో నేనైతే వేస్తున్నాను. 4 స్పూన్స్ శనగపిండి వేసాను. అంటే జీలకర్ర వేసుకున్నాను 1 స్పూన్. తర్వాత ఉప్పు 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను. కుక్ చేసేటప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసాను చామదుంపల్లోకి. ఇప్పుడు కారం ఒక 3 స్పూన్స్ వేసుకొని కలిపేద్దాము. దీంట్లో నేను కొంచెం వాము కూడా వేసుకుంటున్నానండి. శనగపిండి యూజ్ చేస్తున్నాం కదా, కడుపు నొప్పి రాకుండా ఉంటుందని. ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం అంతాను. ఈలోపు ఇంకా చామదుంపలు కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి. ఓన్లీ ఉప్పు, కారం, జీలకర్ర వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వేగిపోయిన వాటికి చూసారు కదా, దాంట్లో మనం రెడీ చేసుకున్న పొడిని వేసేద్దాము.
క్రిస్పీగా తయారైనాయి. ఇప్పుడు పొడి వేసేసుకుంటున్నాను మొత్తం అంతాను. ఇప్పుడు కలుపుకుందామండి ఒకసారి. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది క్రిస్పీగా అయిపోయినాయని. పైన క్రిస్పీ ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక 1 మినిట్ అలా వేగనిస్తే ఫ్లేవర్ బాగా ఉంటుందండి. శనగపిండి కూడా వేగుతుంది బాగా. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసేసుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు చిన్న విన్నపం అండి అందరికీను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కదా, ఛానల్ గ్రో అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అండి. మరిన్ని రుచికరమైన వంటకాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.